హాయ్ ఫ్రెండ్స్, పల్లవీస్ ఇన్ఫర్మేషన్కి స్వాగతం. నేను ఈ వీడియోలో ఏపీ ఇళ్ల పట్టాలకు సంబంధించి వినాయక చవితి రోజున ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తున్నారు. అర్హత ఉండి కూడా ఇంతవరకు ఇళ్ల పట్టాలు ఎవరైనా అప్లై చేయకుంటే వాళ్ళు ఇప్పుడే ఈ వీడియోని మాత్రం మిస్ చేయకండి. గ్రామీణ పట్టాల ప్రాంతాలకు కొత్త అప్లికేషన్ ఫామ్ అయితే వచ్చింది. ఎలా ఫిల్ చేయాలో ఇప్పుడు చెప్తాను. అప్లై చేశాక ఎన్ని రోజులకి ఇళ్ల పట్టాలు వస్తాయి, ఎక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తారని కంప్లీట్గా చెప్తాను. 100 రోజులలో 1,25,000 ఇళ్ల పట్టాలను ఇస్తామని ప్రభుత్వం చెప్పిన విషయం మనకు తెలిసిందే. కాకపోతే ఆ పథకాన్ని వినాయక చవితి రోజున ప్రారంభిస్తారని సమాచారం. వైఎస్ జగన్ ఇచ్చిన ఇంటి పట్టా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు, చేసుకోని వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మరియు ఎన్టీఆర్ భరోసా కింద వీళ్ళందరికీ 10 లక్షల వరకు రుణం ఇస్తున్నారు. అప్లై చేసుకోవడానికి ఇవి రెడీ చేసుకోండి. ఇంకా చాలా అప్డేట్స్ అయితే రావడం జరిగింది, మీకు ప్రూఫ్తో సహా చూపిస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ వీడియోని లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అందరికీ తెలుస్తుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట సింబల్ని ఆన్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ప్రభుత్వం నుండి ఒక అఫీషియల్ న్యూస్ అయితే మీరు చూస్తున్నారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారు విడుదల చేయడం జరిగింది. మీరు చూసినట్లయితే పేదవారి సొంత ఇంటి కలను నెరవేరుస్తాము. 2029 నాటికి ఇల్లు లేని అర్హులైన పేదవాళ్ళందరికీ పక్కా గృహాలు, పేదోళ్ళ సొంత ఇంటి కలను నెరవేరుస్తాం. మార్చి నాటికి 1,25,000 పక్కా గృహాల నిర్మాణం ప్రధాన లక్ష్యం. మౌలిక వసతుల కల్పనకు అమృత్, ఎన్ఆర్ఈజేఎస్, జేజేఎం పథకాలు అమలు చేస్తాం. ఇక్కడ మీకు బ్రీఫ్గా ఏమి ఇచ్చారంటే 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు లేని పేదవాళ్ళు ఉండకూడదనే ప్రధాన లక్ష్యంతో అర్హులైన పేదవాళ్ళందరికీ పక్కా గృహాలు మంజూరు చేసి ఇస్తామని, ఇదే విషయంపై ఏపీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దిశ కూడా నిర్దేశం చేశారు. గత ప్రభుత్వం చేసిన అవతవకాల్లో ఆర్థిక క్రమశిక్షణ ఉల్లంఘన కారణంగా గృహ నిర్మాణ శాఖలో పురోగతి కుంటుపడింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 4,500 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని గత ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు మళ్లించింది. దీనివల్ల పక్కా గృహాల నిర్మాణ లక్ష్యాలు కుంటిపడ్డాయి. గత ప్రభుత్వ లోపాలను అధిగమించి పేదలకు పక్కా గృహాల సొంతింటి కలలను నెరవేర్చుతాము. 100 రోజులలో 1,25,000 పక్కా గృహాలు నిర్మించే లక్ష్యంగా గృహ నిర్మాణ శాఖ పనిచేస్తుంది. వచ్చే ఏడాది కాలంలో 7 లక్షల పక్కా గృహాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. వచ్చే మార్చి నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి అర్హులైన లబ్ధిదారులకు గుర్తించేందుకు సర్వేలు నిర్వహించి గ్రామ సభలు ఏర్పాటు చేసి ఇల్లు లేని వారందరినీ గుర్తిస్తాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 11 లక్షల మంది వరకు ఇల్లు లేని వారు ఉంటారని అంచనా. గతంలో 1,80,000 రూపాయలు సాయం పొందిన వారంతా మార్చిలోపు వారి పక్కా గృహాలను పూర్తి చేసుకోవాలి. ఒకవేళ మార్చి నాటికి వారి ఇంటి నిర్మాణం పూర్తి చేయకపోతే వారికి భవిష్యత్తులో కూడా పక్కా గృహాలు మంజూరు కావు. అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను కూడా వేగంగా పూర్తి చేసుకోవాలి. ఇళ్ల నిర్మాణంలో తాపీ మేస్త్రీలు లబ్ధిదారులతో అదనపు ఖర్చు పెట్టిస్తున్నారు. దీనిపై అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించాము. లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు కల్పనకు అర్బన్ ఏరియాల్లో అమృత్ పథకం కింద, గ్రామీణ ప్రాంతాలలో జాతీయ గ్రామీణ ప్రాంతం హామీ పథకం కింద ఇవన్నీ మీకు మంజూరు చేస్తుంది. ఇక్కడ ఒక హెడ్లైన్స్ అయితే రావడం జరిగింది. 100 రోజుల్లో 1,25,000 ఇల్లు నిర్మాణమే లక్ష్యం అన్నట్టు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 100 రోజుల ప్రణాళికలలో భాగంగా రాష్ట్రంలో 1,25,000 ఇల్లు నిర్మాణాలను ఏడాదిలో మిగిలిన 7 లక్షల ఇల్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో తమ శాఖ పనిచేస్తుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. పక్కా గృహ నిర్మాణంలో భాగంగా పునాదుల తర్వాత రాతి కట్టుబడి కంటే ముందుగానే స్లాబ్ చేసుకుంటే ఆ బిల్లులను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకుంటామని, ఈ మేరకు పరిశీలన చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. వచ్చే మార్చి 31లోగా ఇళ్లను పూర్తి చేసుకోకుంటే వారి బిల్లులు కూడా రావని, భవిష్యత్తులో గృహ నిర్మాణం కూడా మంజూరు కానుందున వేగవంతం చేసుకోవాలని సూచించారు. మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చాక ఒక్కో ఇంటికి 2,50,000 పాటు అదనపు నిధులను ఇచ్చినట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వంలో గృహ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. అర్హత ఉండి ఇంటి స్థలం లేని వాళ్లకు గ్రామీణ పట్టణ ప్రాంతాలకు ఒక కొత్త అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరిగింది.
మీకు మొదటిగా గ్రామీణ ప్రాంతాలకు అప్లై చేసే వాళ్లకు అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది ఇప్పుడు వివరంగా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మీరు చూసింది గ్రామీణ ప్రాంతాలకు ఎవరైతే అప్లై చేసుకునే వాళ్ళకి కొత్త అప్లికేషన్ ఫామ్ అయితే వచ్చిందని చెప్పాను కదా, దానికి సంబంధించి ఈ అప్లికేషన్ ఫామ్ అయితే మీరు చూస్తున్నారు. దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను. లబ్ధిదారుని వివరములు అంటే మీ పేరు, మీ పెళ్ళి అయితే భార్య పేరు లేదా భర్త పేరు, లేదా పెళ్ళి కాకుంటే తండ్రి పేరు, మీ వయస్సు సంవత్సరం ఉంటే మీకు 20 ఏళ్ళ 30 ఏళ్ళ 40 ఏళ్ళ అని రాయాల్సి ఉంటుంది. మతము మీరు ముస్లిమా క్రిస్టియనా హిందూనా మీ మతం పేరు ఉంటే అది రాయాల్సి ఉంటుంది. వృత్తి ఒకవేళ మీరు అగ్రికల్చర్ చేసేటట్టయితే అగ్రికల్చర్ అని పెట్టండి, లేకుంటే నీళ్ళన్న పెట్టినా సరిపోతుంది. మీ ఆధార్ నెంబరు, లబ్ధిదారుని చిరునామా అంటే మీ ఫుల్ పర్మనెంట్ అడ్రస్, ఇప్పుడు టెంపరీ అడ్రస్ కానీ పర్మనెంట్ అడ్రస్ కానీ మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఇంటి నివేదన స్థలం కోసం ఇతర వివరములు, లబ్ధిదారుని తెల్లపు రేషన్ కార్డు కలిగి ఉన్నారా? ఒకవేళ మీకు రేషన్ కార్డు కలిగి ఉంటే ఖచ్చితంగా అవుననే మీరు టిక్ చేయాలి. ఎందుకంటే రేషన్ కార్డు లేకుంటే ఇది అర్హులుగా ప్రకటించాలని అనుకుంటున్నాను. అవును అయితే రేషన్ కార్డు నెంబరు, మీ రేషన్ కార్డు నెంబర్ రాయాల్సి ఉంటుంది. లబ్ధిదారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కలిగి ఉన్నారా? ఒకవేళ మీరు ఇల్లు కలిగి ఉంటే అవునని టిక్ చేయాల్సి ఉంటుంది. ఇంటి స్థలం కలిగి ఉన్నారా? దాని ఇంటి స్థలం యొక్క ఇంటి నెంబరు అవునైతే అవునని మీరు రాయాల్సి ఉంటుంది. లబ్ధిదారుని ఇంతకు పూర్వము ప్రభుత్వంలో ద్వారా మంజూరు చేయబడిన ఇల్లు కలిగి ఉన్నారా? మీకు అప్పుడెప్పుడో కలెక్టర్ గారైనా లేకుంటే ముఖ్యమంత్రి గారైనా అలా మీకు ఇల్లు కేటాయించి ఉంటారు. ఒకవేళ ఇల్లు కేటాయించి ఉంటే అవునని మాత్రం మీరు టిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక గమనిక అయితే ఇచ్చారు, కుటుంబంలోని లబ్ధిదారు మహిళ అయి ఉండవలను. ఒకవేళ మహిళ లేని ఏడల పురుషుని పేరు లబ్ధిదారునిగా పరిగణించబడును. నిర్ణయాధికారి తహసీల్దార్ అయి ఉండవలేను. ఈ అప్లికేషన్ ఫామ్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మరియు కామెంట్ బాక్స్లో కూడా నేను పిన్ చేస్తాను. మీరు ఒకసారి అక్కడ చూసుకోవచ్చు, మరియు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ. ప్రతి ఒక్క కుటుంబానికి కరెంట్ ఉండాలి, ఇల్లు ఉండాలి, ఇంటి జాగా ఉండాలి. అందుకే ఇంటి జాగా విషయంలో ఒకటే చెప్పాను, ప్రతి ఒక్క కుటుంబానికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇచ్చే బాధ్యత మాదని మేము చాలా స్పష్టంగా చెప్పాం. ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టిస్తాం. ఇప్పుడే ఆ రోజుల్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ ఊర్లో కూడా ఒక 600 మందికి ఇళ్లు లేవని కలెక్టర్ గారు 610 మంది ఇళ్లు చెప్పాడు. ఈ 610 ఇండ్లు ప్రారంభించి పూర్తి చేపించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా ఇల్లు లేదనకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత, ఆ ఇంటికి మళ్లీ కరెంటు లేకపోతే కరెంట్ ఇచ్చే బాధ్యత, మంచినీళ్ల కొళ్ళాయి ద్వారా మంచినీళ్లు ఇచ్చే బాధ్యత. ఒకే కార్యక్రమం తీసుకున్నాం. ఎన్నికల్లో మా ఆడబిడ్డలకు హామీ ఇచ్చాను. ఆ హామీ ప్రకారం మీ ఇంటికి కొళ్ళాయి ద్వారా ట్యాప్ ద్వారా సురక్షితమైన మంచినీళ్లు ఇస్తా ఉన్నాం. ఇచ్చే బాధ్యత తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసని పెట్టా. మీరందరూ చూస్తున్నారు. ఇప్పుడు కూడా మీది పట్టాదారు పుస్తకం మీది, మీ నాన్నో మీ తాతో భూమి ఇచ్చాడు. బొమ్మ ఎవరిది అంటున్నా. ఇది న్యాయమా ఇది అని అడుగుతున్నా మిమ్మల్ని. వాళ్ళ తాత ఇచ్చాడా, వాళ్ళ నాన్న ఇచ్చాడా మీకు ఆ భూమి? కాదు. వేస్తే మీ ఫోటో వేయాలి దానిపైన. అందుకే నేను ఒకటే ఆలోచించాను, అది కూడా నిర్ణయం చేశాం. రాజా ముద్రతో మళ్లీ పట్టాదారు పాసు పుస్తకాలకు మీకు ఇచ్చే బాధ్యత మాది. గవర్నమెంట్ ఎంబ్లం ఉండాలి తప్ప వ్యక్తుల పెత్తనం కాదు, వ్యక్తుల అయిష్టాలు కాదు. ఇంకో పక్కన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు. అది చూస్తే నాకే భయం వేస్తా ఉంది. నా భూమి కూడా నా పేరుతో ఉండదు ఆ చట్టంగా అమల్లోకి వస్తే. అలాంటి ఒక భయంకరమైన చట్టాన్ని తీసుకొచ్చాడు. ఆయన సాక్షిలో ఉండే గుమస్తాలు పెట్టుకుని మీ భూమి ఎవరికి కావాలంటే ఒకటి రాయిస్తే ఇంకా మీరు కోర్టుకు పోవాలంటే కూడా లేకుండా నేరుగా వానపల్లి నుంచి అమరావతి హైకోర్టుకు రావాలి. ఎంతమంది వస్తారు హైకోర్టుకు అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు మనందరి జుట్టు పట్టుకొని ఆడించాలనుకుంటే భగవంతుడు ఇప్పుడు అతన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టే పరిస్థితికి వచ్చారు. అది చరిత్ర అని చెప్పి కూడా నేను రాబోయే 100 రోజుల్లో 1,25,000 ఇల్లుని పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. అదేవిధంగా మిగిలిన 8,25,000 ఇళ్లని రాబోయే సంవత్సర కాలంలో పూర్తి చేయాలని చెప్పేసి కూడా మార్గనిర్దేశం చేశారని చెప్పేసి మనం చేస్తామని నేను. అంతేకాకుండా గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులకి డబ్బులు పేమెంట్ ఇవ్వకోకుండా ఎగ్గొట్టిన విషయం అందరికి తెలిసిందే. 5 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ
పేదవాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఏ ప్రభుత్వం అయినా సరే గత ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలని కొనసాగించాల్సిన నైతిక బాధ్యత ఉన్నప్పటికీ కూడా కేవలం కక్షపూరితంగా తెలుగుదేశం ప్రభుత్వం శాంక్షన్ చేసిన ఇల్లు కాబట్టి వాళ్ళకి ఇవ్వకూడదనే ఏకైక ఉద్దేశంతో ఇల్లు పూర్తి చేసిన వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకోకుండా నిర్లక్ష్యం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారు వారందరికీ కూడా పేమెంట్ ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే హౌసింగ్ ప్రోగ్రామ్ జరుగుతుందో వాటి మీద ఎంక్వైరీ వేసి ఎక్కడైనా సరే అనర్హులైన లబ్ధిదారులు ఉన్నారా, తర్వాత మోడర్న్ టెక్నాలజీస్ వినియోగించుకుని నిర్మాణంలో ఏమన్నా లోపాలున్నాయా, పేదవాడికి నష్టం జరగకోకుండా అన్ని విషయాలను కూడా పరిశీలించమని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇరిగేషన్ శాఖను ఆదేశించడం జరిగిందని చెప్పేసి కూడా మనవి చేస్తా ఉన్నాను. తర్వాత ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2019, 2024 మధ్యలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ని 2 భాగాలుగా విడదీసి ఎక్సైజ్, ఎస్సీబీ, సెబ్ 2 భాగాలుగా దాన్ని విభజించింది. సెబ్ ఏర్పాటు చేయబడిన ఆబ్జెక్టివ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఏవైనా సాధించగలిగారా అంటే ఈ సెబ్ ఉన్న తర్వాత కూడా పూర్తిగా నాన్ ఎన్డీపీఎల్ కానివ్వండి, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కానివ్వండి, ఇల్లిసిట్ లిక్కర్ కానివ్వండి, గంజాయి వినియోగం కానివ్వండి, ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయని చెప్పేసి ప్రభుత్వం యొక్క స్టాటిస్టిక్సే చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. అంటే సెబ్ ఎందుకోసమైతే ఏర్పాటు చేయబడిందో అది పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ సెబ్ ని వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా పనిచేయటానికే సెబ్ ను వాడుకున్నారు తప్పితే రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి కానివ్వండి, లేకపోతే మద్యం సేవించే వాళ్ళ హక్కుల్ని కాపాడు కోసం కానివ్వండి ఏ విధంగానూ పనిచేయలేదని చెప్పేసి కూడా మరి వాస్తవాలను పరిశీలిస్తే అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఈ రాష్ట్రంలో నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ను మొత్తం జీరో చేసేసి తమకు కావాల్సిన బ్రాండ్స్ ను తయారు చేయడం కోసం రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీస్ ను కూడా బలవంతంగా తీసుకుని వాటిల్లో వాళ్ళకి కావాల్సిన బ్రాండ్లని ఉత్పత్తి చేయడం జరిగింది. సరే, వాళ్ళకి కావాల్సిన బ్రాండ్లు ఉత్పత్తి చేసిన మద్యం సేవించే వాళ్ళ హక్కుల్ని దృష్టిలో పెట్టుకుని కూడా గత ప్రభుత్వం పనిచేయలేదనేది ఇక్కడ వాస్తవం. ఎందుకంటే ఆ బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటి క్వాలిటీ మీద కానివ్వండి, వాటి రేట్ల మీద కానివ్వండి ఎటువంటి నియంత్రణ లేకోకుండా పూర్తిగా మద్యం ఈ రాష్ట్రం నాశనం చేసిందని చెప్పేసి కూడా గత ప్రభుత్వం నాశనం చేసిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. మరి ఇటువంటి నాణ్యత లేని మద్యం మూలంగా మద్యం సేవించే వాళ్ళు ఇల్లిసిట్ లిక్కర్కి లేతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన లిక్కర్కి, గాంజాయికి ఇటువంటి వాటన్నిటికీ కూడా అలవాటు పడటం మూలంగా రాష్ట్రం దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని కూడా కోల్పోయిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందుకనే దేశవ్యాప్తంగా అమలులో ఉన్న ఎక్సైజ్ స్ట్రక్చర్ ని సింగిల్ లైన్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అంటే కమిషనరు, దాని కింద ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు, దాని కింద డిపోస్ అంటే డిస్ట్రిబ్యూషన్, లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ డిపోస్ కానివ్వండి, ఈ విధంగా ఇంతకు ముందు ఏదైతే 2014, 19 అంతకుముందు కూడా 2 అనాదిగా ఏదైతే ఈ రాష్ట్రం అమల్లో ఉందో ఆ స్ట్రక్చర్ ని మళ్లీ పునరుద్ధరించాలని, దాన్ని మెరుగుపరుస్తానికి ఈ ఇల్లిసిట్ లిక్కర్ ఏదైతే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు ఉన్నాయో అటువంటి జరగకోకుండా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కూడా పెట్టే విధంగా ఈ ఎక్సైజ్